ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు వాక్యానికి వెళ్దాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఉదయకాలంన తండ్రి ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యము మేమందరం కూడా కలిసి ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, నాకు కూడా మంచి ఆరోగ్యం దయచేశారు, వాయిస్ కూడా బెటర్ అయింది. మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన. తండ్రి, నేను నన్ను వాయిస్ నాగా మాత్రమే వాడుకొని మీరే నా ద్వారా మాట్లాడమని, మాకు అవసరమైన వాక్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ సారీ టు ఇంటరప్ట్ అమ్మా, 1 సెకండ్. సారీ. హలో, గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఒక్క నిమిషం, యాక్చువల్లీ నేను స్టేషన్కి వచ్చాను. ఓకే ఓకే. అక్కడ ఇది రికార్డింగ్ కూడా చేస్తున్నారు కదా, సభా మర్యాద కొరకు ఇంట్రడక్షన్, స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తాం. జస్ట్ 1 minute ఇంట్రడక్షన్ ఇస్తాం. కైండ్లీ బేర్ విత్ మీ అమ్మా. ఓకే. మరి ఈ రోజు మనకి వాక్యం పంచుకోవడానికి మన మధ్యకి విచ్చేసిన, మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి విచ్చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారి చిరు పరిచయం అండి. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబంకు చెందినవారు. జమీందారీ కుటుంబంకు కోడలుగా ఉన్న విమలా గారు వారి జీవితంలో పెందలాడే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయం. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. మరి మన మధ్యలోకి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నందుకు వారికి కృతజ్ఞతావందనములు తెలియజేస్తూ ఈ సమయాన్ని అమ్మగారికి అప్పచెప్తాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, హృదయము నిండి పొంగి పొర్లుట. యేసుప్రభు ఏం చెప్పాడంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా అన్నాడు. మరి మన నోటి నుంచి ఏమొస్తుంది అనే విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. యేసుప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము 43 నుంచి 45 వరకు నేను చదువుతున్నాను. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలం వల్ల తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఈ మాటలు ఎంత ప్రశస్తమైనవి. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించాలి, తప్పనిసరిగా ఫలించాలి. ఎందుకంటే యేసుప్రభు ఆ మాట చెప్పాడు. తర్వాత జాన్ ద బాప్టిస్ట్ కూడా మత్తయి 3లో ఏం చెప్పాడంటే, గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడి ఉంది, ఫలించిన ప్రతి చెట్టు కొట్టివేయబడును, నరకంలో వేయబడును అని ఖచ్చితంగా కఠినమైన మాటలు చెప్పారు. మనం అది సీరియస్గా తీసుకోవటం లేదు. యేసుప్రభు చెప్పిన మాటలైనా మనం సీరియస్గా తీసుకోవాలి కదా. ఆయన ఏమంటున్నాడు? ఫలించాలి. అంటే మీరు ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి ఫలం కనిపిస్తుంది. మీరు ఒకవేళ మంచి వాళ్ళైతే మంచి ఫలం కనపడుతుంది, చెడ్డ వాళ్ళైతే చెడ్డ ఫలం కనపడుతుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనము దేవుని మహిమార్థం ఈ లోకంలో జీవించాలి అంటే మన జీవితంలో ఫలం మంచిగా ఉండాలి. ఫలం ఏంటి అంటే ఆత్మఫలం ఏమనగా అని గల్తీ పత్రికలో రాయబడి ఉన్నాయి కదా. ఆ లక్షణాలన్నీ మనలో కనపడాలి. ఆ లక్షణాలన్నీ మనలో కనపడాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అటువంటి లక్షణాలు మనలో ఉంటే దేవుడు మహింపరచబడతాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యేసుప్రభు ఏమన్నాడు? దుర్జనుడు మనసు నుంచి
చెడ్డ విషయాలే వస్తాయి. మంచి మనిషి మనసు నుంచి మంచి విషయాలే వస్తాయి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని ప్రభు చెప్పాడు. హృదయంలో ఏం నింపుకోవాలి? మంచి నింపుకోవాలి. అప్పుడు మంచి వస్తుంది. ఇది వినడానికి నవ్వొచ్చినట్టుగా ఉంటుంది అని నిజంగా దేవుడు చెప్పడం ఏంటంటే, మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మన మనసులో వాక్యంతో నింపబడాలి. ఐఎమ్ ష్యూర్ ఈ మార్నింగ్ ఈ ప్లాట్ఫామ్లో కలిసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ధననిధిలో నుండి మంచే వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాక్యం వింటారు, పాటలు పాడుకుంటారు, చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ఇవే మెయిన్గా కావాలి మనము ఆత్మీయంగా ఎదగాలంటే. అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో దేవుని వాక్యమే నింపబడుతుంది. మరి ఈ విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ వాక్యము యాక్చువల్గా మీరు 2-3 సార్లు చదివితే బాగా గుర్తుండిపోతుంది. మళ్ళీ ఒకసారి 45 చదువుతున్నాను. సజ్జనుడు తన హృదయమును ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు, హృదయమును ధననిధిలో నుండి సద్విషయములు బయట పెట్టును. యేసుప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. మొన్న ఎవరో నాతో అంటున్నారు, వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదండి అని. ఎందుకు అర్థం కాదండి? 2-3 సార్లు చదవండి, 4-5 సార్లు చదవండి, తప్పేం లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. సజ్జనుడు అంటే మంచివాడు, తన హృదయం అను ధననిధిలో నుండి సద్విషయంలే బయటకు వస్తాయి. దుర్జనుడు మనసులో నుంచి చెడ్డ విషయాలే వస్తాయి. హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. మన హృదయంలో ఏముందో దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుంది. సపోజింగ్ మనం ఒక కాఫీ కప్పు పట్టుకొని పోతున్నాం అనుకోండి, ఎవరైనా మనల్ని తగిలినప్పుడు ఆ కాఫీ కిందకి పడుతుంది. ఏంటిది అని అన్నాం అనుకోండి కోపంగా, అంటే దాంట్లో కాఫీ ఉంది, కాఫీ బయటకు వచ్చింది. టీ ఉంటే టీనే బయటకు వచ్చిండేది అని ఆ వ్యక్తి చెప్తే ఎంత ఫన్నీగా ఉంటుందో. అది తమాషగా ఉన్నా కూడా నిజం. అది కప్లో ఏముందో అదే బయటకు వస్తుంది. మన హృదయం కూడా ఒక కప్ లాంటిదే. మనం ఏ దాంతో నింపితే అదే బయటకు వస్తుంది. ఇక్కడ ఈ వాక్యంలో ప్రభువు మనుషులు 2 విధాలుగా డివైడ్ చేస్తున్నాడు. సజ్జనుడు, దుర్జనుడు. ఎప్పుడైనా మనం ఏ కోవకు చెందిన వారమని మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా అవసరం అండి. మనం ఎప్పుడు కూడా అదే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటేనే మనము నిలకడగా స్థిరంగా దేవుని వాక్యంలో ఉండగలం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12లో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను అని రాశాడు. యేసుప్రభు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, సజ్జనుడైనా దుర్జనుడైనా వారి హృదయ ఆలోచనలు బట్టి నడుచుకుంటారు. మన జీవన విధానము మన గుణలక్షణాలను ప్రత్యక్షపరుస్తాయి. మన హృదయంలో మంచి ఉంటే మంచే వస్తుంది. అది ఆ మంచి మన మాటల్లో చేతల్లో కనపడుతుంది. అదే చెడు ఉంటే అదే బయటకు వస్తుంది. హృదయం నిండి ఉండే దాన్ని బట్టి నోరు మాట్లాడను అని ప్రభు అన్నాడు కదా. మన హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన మాటలు చేతలు ప్రభువును మహింపరుస్తాయి, ఆయన సంతోషపరుస్తాయి. దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడాలి అంటే హృదయ అంతరంగాలు చూసే దేవుడు మన శుద్ధ హృదయం కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త యిర్మీయా 17:9లో ఏం చెప్పాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఆయన చెప్పాడు. కాబట్టి ముందు దాన్ని బాగు చేసుకోవాలి. యెషయా 32:6లో మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకొందురు అని ప్రవక్త అంటున్నాడు. అంటే మనం మూఢులమా మంచోళ్ళమా? మనం మంచోళ్ళం కదా. మూఢులైతే మూఢవాక్యలే పలుకుతారు, చెడ్డోళ్ళైతే మూర్ఖులు. మూఢులంటే మూర్ఖులు. మూర్ఖులుగా ఉండేవాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉంటారు.
మరి యెషయా మొదటి సమూయేలు 24:13లో దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును అని చెప్పబడింది. చెడ్డవాళ్ళ, దుష్టులు అంటే చెడ్డవాళ్ళు, మూఢులు అంటే మూర్ఖులు. మరి వీళ్ళు మాట్లాడేటివన్నీ వాళ్ళ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ వాక్యాలు చదివిన తర్వాత మన హృదయాల నుండి మూఢత్వము, దుష్టత్వము తీసేసుకోవాలని నిర్ణయించుకోవాలి. సొలొమోన్ రాజు తనకు దేవుడు వరంగా ఇచ్చిన జ్ఞానం చేత వ్రాసిన ఒక సలహా కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుము అని చెప్పబడిన మాటలు మనం పాటించాలి. హృదయం నుండి జీవధారలు వస్తాయి కాబట్టి హృదయాన్ని జాగ్రత్త పరచుకోవాలి. హృదయం జాగ్రత్త పరచుకోవాలంటే ఏమేం చేయాలి అనేది అంతా కూడా నేను మీకు చెప్తాను. మన హృదయం ఒక ఖాళీ పాత్ర లాంటిది, ఇంతకుముందే చెప్పాను కదా. దాన్ని మనం ఏ దాంతో నింపుతామో అది నిండాక అదే పదార్థము పొంగి పారుతుంది. మన హృదయంలో ఏముంటే అదే వెలుపలికి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెడ్డ మనిషి, చెడ్డ వ్యక్తి, దొంగతనం చేయడము, చెడ్డ పనులన్నీ చేయడము ఆయనకి అలవాటుగా ఉండేది. కానీ అటువంటి వారిని కూడా దేవుడు పట్టుకుంటాడని మనకు తెలుసు. అతను దేవుడు మార్గంలోకి వచ్చిన తర్వాత తన చిన్నతనం నుంచి చెడ్డగానే ఉన్నాడు. మరి మంచిగా కావాలంటే క్షణాల్లో కావరు కదా. రక్షణ పొందిన తర్వాత మనం కూడా మన పాత జీవితాన్ని నుంచి మళ్ళీ దేవునికి ఇష్టమైన జీవితంలోకి, దేవుని సారూప్యంలోనికి మారాలి అంటే టైం పడుతుంది. రక్షణలో రెండవ అంశం అది శాంక్టిఫికేషన్. ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మనలో ఉన్న చెడంతా మెల్లమెల్లగా తొలగించుకుంటూ వస్తాం. వి ఆల్ నో ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అదేవిధంగా ఈ దొంగ కూడా మారిన తర్వాత చాలా మార్పు వచ్చింది అతనిలో. ఎంత మార్పు అంటే తాను సమర్పించుకొని ఒక పాస్టర్ అయ్యాడు అనమాట. పాస్టర్ అయిన తర్వాత వాళ్ళ సంఘంలో చాలా మందిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నాడు. అంత బాగానే ఉంది. అతని పాత అలవాట్లు, పాత మాటలు, రోత మాటలు ఇవన్నీ కూడా మానేశాడు. ఒకరోజు చర్చ్లో ఒక ప్లాకార్డ్ గోడకు మేకుతో కొడుతూ ఉన్నాడు అనమాట. కొడుతూ ఉన్నప్పుడు పొరపాటున సుత్తే దెబ్బ తన చేతి మీద పడింది. పడంగానే ధారాళంగా బూత్ మాటలన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. అక్కడ మిగిలిన చర్చ్ మెంబర్స్ షాక్ తిన్నారు. వాళ్ళు, ఏంటిది పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని. అప్పుడు ఈయనకు గ్రహింపు వచ్చి వాళ్ళకందరికీ సారీ చెప్పాల్సి వచ్చింది. అయితే అతనిలో లోపల ఎక్కడో ఉన్నాయి ఆ ఆలోచనలు, ఆ పాడు మాటలు, అవన్నీ కూడా ఇంకా కంప్లీట్గా పోలేదన్నమాట. అది న్యాచురల్ అండి. కానీ మనం ఏం చేయాలంటే దేవునిలో మనం ఎదిగే కొద్దీ మన చెడు అలవాట్లు, చెడు మాటలు, చెడు అన్నీ కూడా చెడు ఉండేదంతా కూడా తీసివేయాలి. అదే దేవుడు కోరుకునేది. దేవుని సారూప్యంలోకి రావడం అంటే అదే. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయం మంచితో నింపుకోవాలి. మంచి అంటే ఏంటి? వాక్యంలో ఉన్నంత మంచి ఇంకెక్కడా లేదు. అందుకనే అనుక్షణం మనము వాక్యం ధ్యానించుకుంటూ వాక్యంతో నింపుకోవాలి మన హృదయం. అప్పుడు అదే మన హృదయంలో నుంచి బయటకు వస్తుంది. దీని గురించి లోతుగా తెలుసుకుంటే 2 అంశాలు మీ ముందు పెడుతున్నాను. మొదటిది, మనం రియలైజ్ అవ్వాలి, మన సమస్య ఎక్కడో లేదు, మన మనసులోనే ఉంది అని గుర్తించాలి. యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని. చాలా భయంకరమైన వ్యాధి కలది అంటున్నాడు ప్రవక్త. ఆ వ్యాధిలో నుంచి మనం బయటికి రావాలి. కోర్స్ పరిశుధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన మెల్లమెల్లగా మనకు సహాయం చేస్తున్న కొద్దీ ఆయన వాయిస్ వింటూ అటుపోవద్దు ఇటుపోవద్దు అని ఆయన చెప్పినప్పుడు వింటూ ఉంటే తప్పనిసరిగా మనం మారిపోతాం. రెండవది, ఈ సమస్య పరిష్కరించే శక్తి మనకు లేదు కాబట్టి దేవునిపై ఆధారపడాలి. మనం ఒకసారి సామెతలు 3:5 జ్ఞాపకం చేసుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము.
హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అనుకున్నాం కదా. అంటే హృదయానికి నోటికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి రెండింటిని దేవుని ఆధీనంలో పెట్టాలి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం అంతా నాలుకను నోటిని అదుపులో పెట్టుకొనుట చాలా కష్టమని చెప్తూ ఉన్నాడు కదా యాకోబు. ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే అని 8వ వచనంలో అంటూ ఉన్నాడు. అది మరణకరమైన విషముతో నిండిందట నాలుక. ప్రతి ఒక్కరికి నాలుక ఉంది కదా, నాలుకలో ఎముక లేదు అంటారు, ఎటు కావాలంటే అటు తిప్పచ్చు అని. కానీ దేవుని బిడ్డలమైన మనము మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోలేము కాబట్టి పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచాలి. ఆయనకి చెప్పాలి, నా నోరు నా కంట్రోల్లో లేదు నాయన, నువ్వే నీ కంట్రోల్లో పెట్టుకొని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మాకు నేర్పించు నాయన అని చెప్పాలి. అప్పుడే మనము బాగుపడగలం. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరం వింటూ విధేయత చూపిస్తే నెమ్మదిగా మన హృదయాలను నోటిని ఆయన అధీనంలో పెట్టచ్చు. ఏదైనా సాధనతో సాధ్యమే. క్రీస్తును కలిగి ఉన్న వారికి సమస్తము సాధ్యమే. రోమా 3:23లో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. రక్షణ పొందిన మరుక్షణము మనం పరిపూర్ణులుగా మారిపోం. నెమ్మదిగా ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా బలపడుతూ మనలో ఉన్న దుష్ట హృదయము సజ్జనత్వంతో నిండిపోతుంది. అప్పుడు ఆ ధననిధిలో నుండి మంచి బయటకు వస్తుంది. అంతవరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ నిలబడాలి. ఆయన వాక్యంతో మనం నింపుకోవాలి. వాక్యం వింటూ ఉంటాము, వినేది పక్కకు పంపించకుండా హృదయంలో స్థిరపరచుకొని మన జీవితాల్లో అలవర్చుకొని ఆ తర్వాత ఇతరులకు చెప్పేదానికి మనం సిద్ధపడాలి. హృదయాన్ని నోటిని అదుపులో పెట్టుకునేందుకు 5 ఆదేశాలు మీకు చెప్తాను. మీరు పాటించగలిగితే దేవుడు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. చెప్పడం సులభమే, పాటించడం కష్టము అని మీరు అనుకోవచ్చు. కానీ ఏది కష్టం కాదండి, సాధ్యమే, అన్నీ సాధ్యమే. ఒక పాట ఉంది, అన్నీ సాధ్యమే దేవుడు ఉంటే మనతో పాటు అన్నీ సాధ్యమే అని. మొదటిది, మన ఎదుటి లేని వారి గురించి ఎన్నడూ చెడు మాట్లాడక వీలైనంత వరకు వారి గురించి మంచి మాట్లాడాలి. ఈ గాసిప్ అనేది చాలా మందికి ఇష్టం. అది యాక్చువల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, సపోజింగ్ మనము ఎవరితో అంత మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాము, ఏదైనా కష్టము అంటే లైక్ సమాధానం లేదనుకోండి, ఒక ఒక ఇంట్లోనే అనుకుందాం, అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకోవటం లేదు చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళు కలిశారు, హలో అనుకున్నారు, హలో అనుకున్నారు. కానీ వాళ్ళకి మాట్లాడడానికి సడన్గా ఏ టాపిక్ దొరకదు. అందుకని మూడో వ్యక్తిని గురించి మాట్లాడుకుంటారు. అది ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోని అవసరం లేదు. ఎవరో అక్కడ లేని వ్యక్తిని గురించి మాట్లాడుకుంటారు. అయితే మీరు నోటీస్ చేస్తే ఎప్పుడు అది చెడే ఉంటుంది, చెడ్డగానే మాట్లాడతారు. ఫలానా వాళ్ళకి ఇంత ఇట్లా అయిందంట, ఫలానా వాళ్ళు ఇలా చేశారంట. 99% చెడే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు లేనప్పుడు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా అట్లాంటి మాటలు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకుంటారు. దట్ ఈస్ గాసిప్. యాక్చువల్గా దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎదుటి వారి గురించి ఎప్పుడు కూడా చెడు మాట్లాడకూడదు, వీలైతే మంచిగా మాట్లాడండి కానీ చెడు ఎప్పుడు మాట్లాడకూడదు అని ప్రభు చెప్పాడు. మరి మనము ఒకసారి మీకు మీకు విషయం తెలుసో లేదో కానీ, దావీదు మహారాజు అధికారం చేపట్టి రాజ్యాభిషేకం అయిన తర్వాత దేవుని ఎదుట కొన్ని నిర్ణయాలు ఉంచాడు. ఒకసారి కీర్తన 101 చదవండి, ఇది ఈనాటి నాయకులకు కూడా వర్తిస్తాయి. ఒక మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 101:5లో దావీదు ఏమంటున్నాడంటే, తను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను అంటున్నాడు. సంహరించేదనంటే నిజంగా చంపేస్తాడని కాదు అని అని అనుకో అవసరం లేదు. చాలా కఠినమైన నిర్ణయం ఇది కదా. అటువంటి వారిని తను ఎదుట లేకుండా చేస్తాను అని చెప్పినట్లుగా మనం భావించవచ్చు. ఆయన రాజు కాబట్టి చంపాలనుకున్న చంపేసేవాళ్ళు ఆ కాలంలో. కానీ మనం ఏం చేయాలి, అటువంటి వారి దగ్గర నుంచి మనమన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళనన్నా పంపించేయాలి.
అలాంటి నిర్ణయం తీసుకుంటే యూజువల్గా మనము చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండగలం. అటువంటి వారిని మనం ఎదుట లేకుండా చేసుకోవాలి. ఆ, వాళ్ళని ప్రోత్సహించకూడదు. మామూలుగా ఈ గాసిప్ అనేది అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఇట్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఒక్కరు మొదలు పెడితే వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళందరూ అదొక మాట ఇదొక మాట చెప్తూనే ఉంటారు. అది చాలా తప్పు అని మనం గ్రహించాలి. అసలు దీనికి ఒక ఫిల్టర్ లాగా వేసుకోవాలి. దానివల్ల వేరే వాళ్ళ గురించి చెడు వినడం వల్ల మనకేం లాభం? మనం వినకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా అక్కడి నుంచి తప్పుకుంటాం. లేకపోతే వాళ్ళతో చనువు ఉంటే ఎందుకబ్బా మనకెందుకు, వాళ్ళు లేని వాళ్ళతో గురించి మనకెందుకులే అని చెప్పి వాళ్ళని ఆపాలి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మన హృదయంలో ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. మనం మర్చిపోతూ ఉంటాం. ప్రేమ లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా మీరు నా వారని అందరూ గుర్తిస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. మరి మనం యేసు ప్రభువుకి చెందిన వారము అని అంటే ప్రూఫ్ ఏంటి? మనం ఇతరులను ప్రేమిస్తూ ఉండాలి. అందరి పట్ల ప్రేమ చూపించాలి. ఇతరులు తప్పు చేసినా కూడా మనం క్షమించే గుణం మనకు అనుగ్రహించాడు దేవుడు. మనం అలాగే ఉండాలి. క్రైస్తవులంటే అదే కోరుకునేది అందరూ. కానీ అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ ద చర్చ్. వీ డోంట్ సీ దట్. చాలా మంది సంఘాల్లోనే లేదు అటువంటి లక్షణాలు. మరి బయట సమాజంలో ఉంటుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం? కానీ మనం ఎక్కడుంటే అదే సంఘం, అదే దేవుని రాజ్యం కాబట్టి మనము దానికి తగ్గట్టుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడు మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకుందాం. అట్లా చేసుకుంటే తప్పనిసరిగా మనం పాటించగలం. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా మనం పాటించగలం. దట్స్ వాట్ వీఆర్ నాట్ డూయింగ్. ముందు డిసైడ్ చేసుకోండి. మరి రెండవది ఏంటంటే, దేనిని గురించి సనగక ప్రతి విషయం నందు కృతజ్ఞత చెప్పాలి. సనుగుడు అనే మాట వినంగానే నాకు ఇజ్రాయెల్ జనాంగం గుర్తొస్తారు. సనుగటం వల్ల వాళ్ళు అందరు కూడా దారిలోనే రాలిపోయారు, వాగ్దాన దేశం చేరుకోకుండా. యాక్చువల్గా ఫ్యూ డేస్లో జరిగే ప్రయాణం వాళ్ళ సనుగుడు వల్ల 40 సంవత్సరాలు కొనసాగింది. అయితే ఆ 40 సంవత్సరాలలో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళల్లో కాలేబు యెహోషువ తప్ప మిగతా అందరూ చనిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మరి అది ఎందుకు జరిగింది అంటే సనుగుడు వల్ల. దేవుడు వాళ్ళు చేసిన మేళ్ళన్నింటినీ మర్చిపోయారు. ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశం చేరే లోపల అనుక్షణం వాళ్ళు అద్భుతాలలోనే జీవించారు. మనకు అందరికీ తెలుసు ఇజ్రాయెల్ చరిత్ర. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు కాపాడాడు. వాళ్ళకి అగ్ని స్తంభంగాను వాళ్ళతో పాటు నడిచాడు. ఏ కష్టము రాకుండా ఎండొస్తే క్లౌడ్స్ వచ్చేటట్టు చేశాడు. ఆకలేస్తే మన్నా ఇచ్చాడు. ఆకాశం నుండి రెడీమేడ్ ఫుడ్. మరి బండ నుండి నీళ్లు తీసిచ్చాడు. ఆ అరణ్యంలో నీళ్లు లేనప్పుడు, ఎడార్లలో నీళ్లు లేనప్పుడు బండ నుంచి నీళ్లు సృష్టించాడు ఆయన. ఇంకా దినవృత్తాంతములు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎక్కడ వాళ్ళకి ఏ కష్టము రాకుండా కాచి కాపాడ్డాడు దేవుడు అని. మరి వాళ్ళకి చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, ఏ రోగము రాలేదు అని ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ ఖండంలో కూడా మోషే చెప్తాడు. మరి ఇవన్నీ కూడా జరిగినాయి, కానీ వాళ్ళు గుర్తించలేదు. దేవుడు చేసిన మేళ్ళని ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటారు. అంతెందుకు, వాళ్ళ గురించి అంతవరకు ఎందుకు, మన గురించే మనం మాట్లాడితే, యేసుప్రభు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాసినట్టుగా పరలోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ సర్వము త్యజించి రిక్తుడై ఈ లోకానికి వచ్చి ఒక సామాన్య మానవుడిగా జీవించి ఎన్ని శ్రమలు అనుభవించి మన పాపమంతా ఆయన మీద మోసుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని
ఈనాటికే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి దేవాది దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోవట్లేదా? ఇజ్రాయెల్ జనాంగం గురించి అనవసరం, మనల్ని గురించి మనం మాట్లాడితే మనం సనగడం లేదా? మనము ఆయన చేసిన మేళ్లు మర్చిపోవట్లేదా? ఇవన్నీ చేస్తే మన హృదయంలో థ్యాంక్ఫుల్నెస్ ఎలా ఉంటుంది? ఎప్పటికప్పుడు మనము ప్రతి విషయం అందు కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నేను ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తూ ఉంటా ప్రజలకి. థ్యాంక్స్ చెప్పడం నేర్చుకుందాం. అది ఎంత సులభం కదా! ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించిపోయిన మాటలు. సారీ, థ్యాంక్ యూ అనేది ఎంత సులభం. మరి అలాంటప్పుడు థ్యాంక్ యూ లార్డ్, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం థ్యాంక్స్ చెప్పడం ఏం పెద్ద కష్టం. మరి మనము అది గుర్తుపెట్టుకోవాలి. ఆ, మన మనము ఈ విషయము, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ఎంత పెద్ద త్యాగం చేశాడు అన్న విషయము మన హృదయంలో స్థిరపడి ఉంటే తప్పనిసరిగా మన హృదయము థ్యాంక్ఫుల్నెస్తో నిండిపోతుంది. వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఈరోజు జీవించి ఉన్నామంటే థ్యాంక్స్ చెప్పాలి. గాలి పీల్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ చెప్పాలి. ఆ, ఎంతమంది మన చుట్టూ, ఎంతమంది ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. మనకు తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు కదా. మరి మనం ఎందుకు థ్యాంక్ఫుల్గా ఉండట్లేదు? మరి ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. మూసీ నది పొంగి పొర్లుతుంది, గండిపేట చెరువు పొంగి పొర్లుతా ఉంది. అందరు కూడా ఎంత అవస్థలు పడుతున్నారు. ఇది మాకొక్కరికే కాదులేండి, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏరియాస్లో ఇట్లనే ఉంది. కృష్ణానది పొంగి అందరూ అవస్థలు పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో ఒక్కసారైనా ఆలోచించామా? వాళ్ళ పట్ల, కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలి. మన ప్రేమను చూపించాలి. యేసుప్రభు ప్రేమ మనలో నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. అవసరం ఉన్న వాళ్ళని ఆదుకునేదానికి మనము ఒక అడుగు ముందుకేయాలి. ఇట్లాంటి విషయాలు మన హృదయంలో నింపుకొని ఉంటే చెడు మాటలు మాట్లాడడానికి, చెడు మన హృదయంలో తావుండదు అసలు. తర్వాత 3వ పాయింట్ మనం చూద్దాం. ఇతరులపై తప్పు మోపక మన తప్పులు ఒప్పుకున్నట్టు నేర్చుకుందాం. మనం చేసిన పాపములన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొందితే మన హృదయం ఆనందంతో నిండిపోయి సంతోష గానాలు పాడతాం. మనము తప్పు చేసినా కూడా దాన్ని ఇతరులపైకి నెట్టివేయటం అనేది మనకు స్వభావ సిద్ధంగా వచ్చింది. ఏదెన్ తోటలో జరిగిన విషయం గుర్తుందిగా. దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుడు వివరణ అడిగితే హవ్వ ఏమో సర్పం పైన చెప్పింది, ఆదామేమో హవ్వ మీద చెప్పాడు. హవ్వ మీద చెప్పడం, హవ్వ తప్పు చేసింది అని చెప్పడం ఒక ఒక పక్కన పెట్టండి. ఇంకా ముందుకు పోయి హవ్వను నువ్వే కదా నాకు ఇచ్చింది, నీదే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు ఆదాం. ఈ విధంగా మనకు అలవాటైపోయింది. ఈ అలవాటు నుండి మనం బయటికి రావాలి. ఏ తప్పు జరిగినా కూడా నా వల్ల కాదు, వాడు చెప్పినాడు చేశాను, నేను చేయలేదు, వాడు చేశాడు, ఆమె చేసింది అని ఇట్లా చెప్పడము చాలా సహజం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హవ్వనే ఉంది. హవ్వకు సర్పం చెప్పింది అనుకోండి, ఏం చెప్పిండి అలా ఆమె? ఆదాం చెప్పాడు, దేవుడు చెప్పినాడంటే అది తినకూడదని చెప్పి మేము తినము అని చెప్పి పంపించేసిండాల్సింది. పోనీ హవ్వ లొంగింది అనుకోండి, హవ్వ చెప్పినప్పుడు ఆదాం ఒప్పుకొని ఉండొచ్చా? ఆదాంకి కదా డైరెక్ట్గా దేవుడు చెప్పింది. దేవుడు చెప్పాడు కాబట్టి మనం తినకూడదు అని ఒక ఆంక్ష పెట్టిండొచ్చు భార్య పైన. ఇవన్నీ మనం చేసిన తప్పుల్ని బయటికి రాకుండా ఇతరుల పైన నెట్టేస్తూ ఉంటాం. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే మన మనసులో ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనలు నిండిపోతాయి. ఏం అబద్ధాలు చెప్పాలి, ఏ కష్టం, ఇట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా తప్పులు చేస్తానికి అవకాశం ఉంటుంది. మనము ఆటోమేటిక్గా అబద్ధాలు మన మనసులోకి వస్తాయి, అవే బయటకు వస్తున్నాయి. తర్వాత 4వది, ఎవరైనా మనలో తప్పు ఎత్తి చూపించినప్పుడు వారు ఎందుకు అలా అన్నారో ఆలోచించి చూసి వారు చెప్పింది సరైందే అని మనం గుర్తించినప్పుడు మనం సారీ చెప్పాలి. పొరపాట్లు సహజంగా
అనాలోచితంగా చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనా చెప్పినప్పుడు మనము సరి చేసుకునే దానికి సిద్ధపడాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెండో సమూయేలు 12, 1-6 వరకు చదవండి. 11వ అధ్యాయంలో దావీదు బెత్షెబాతో చేసిన పాపం గురించి రాయబడి ఉంది. ఆ తర్వాత ఏమీ జరగనట్లు అతను నార్మల్గా ఉంటున్నాడు. బెత్షెబాను పెళ్లి చేసుకున్నాడు, తన ఇంటికి తెచ్చుకున్నాడు, అంత అయిపోయింది. ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ ఇహలోకంలో ఎవరు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా? దేవుడు చీకట్లో చేసిన పాపమైనా క్షమించడు. తను పాపం చేశాడు అనే సంగతన్నా తెలుసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఉన్నాడే అని చెప్పి దావీదు దగ్గరికి నాతాన్ను పంపించాడు. నాతాన్ అనే ప్రవక్తను దేవుడు పంపించాడు. అతను వచ్చి ఆ, నువ్వు చేసిన పాపం ఇట్లా ఉంది అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పకుండా ఒక చిన్న కథ చెప్తాడు. ఒక చిన్న గొర్రె పిల్లని పెంచుకుంటున్నాడు ఒక ఆయన. పక్కన ఆ, ఒక యజమాని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. అతని ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లను, వాళ్ళ ఇంట్లో గొర్రె పిల్లల్ని తీసుకోకుండా ఇతని గొర్రె పిల్లని ఆ, వధించి వాళ్ళకు డిన్నర్ ఇచ్చాడు అనమాట. అది ఎంత తప్పు అంటే అతను చాలా తప్పు అని దావీదు అన్నాడు. అంటే ఆ తప్పే నువ్వు కూడా చేసావు. నీకు ఇంతమంది భార్యలు దేవుడు ఇచ్చాడు కదా, మళ్ళీ బెత్షెబా దగ్గరికి ఎందుకు పోయినావు? ఆమె వేరే వాని భార్య కదా. అంతేకాకుండా యూరియాను కూడా చంపించావు కదా. ఎంత పెద్ద పాపం చేసావో గుర్తించావా అని నాతాను చెప్పినప్పుడు ఆ, భయపడ్డాడు. దేవుని కోపం తన మీద వస్తుంది అని వెంటనే క్షమాపణ చెప్పి 51వ కీర్తన అద్భుతంగా రాస్తాడు. మరి ఆ విధంగా అతను క్షమాపణ చెప్పి, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, హిస్సోపుతో కడుగు. అది ఆ, ఎట్లా ఉంటుందంటే యెషయా గ్రంథం 1:18లో యేసు ప్రభు, యెహోవా దేవుడు ప్రజలందరికీ ఒక ఆహ్వానం ఇస్తాడు. నీ పాపము రక్తం వలె ఎర్రనిదైనను, కెంపు వలె ఎర్రనిదైనను నేను పరిశుద్ధపరుస్తాను, మంచు వలె హిమం వలె తెల్లగా చేస్తాను అని చెప్తాడు కదా దేవుడు. అదేవిధంగా ఆ, దావీదు అడుగుతాడు, ఆ హృదయాన్ని శుద్ధి చేయి, సోప్తో కడుగు, మలినమంతా తీసేసేయి అని చెప్పి ఆ, దేవుణ్ణి కోరుకుంటాడు. మనం కూడా తప్పు చేసినప్పుడు, ఏమైనా తప్పు ఎత్తి చూపించినప్పుడు మనం రియలైజ్ అయ్యి మనము క్షమాపణ కోరుకోవాలి. క్షమించబడిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి హృదయంలో అసలు మనము తప్పు చేయలేదు అనుకుంటే దాంట్లో నుంచి క్షమాపణ పొందలేము, విముక్తి పొందలేము. మనం తప్పు చేశాము అని రియలైజ్ అవ్వాలి ఫస్ట్. అది ఫస్ట్ స్టేజ్. హృదయంలోని పాపం గుర్తించలేకపోతే దాని నుండి మనకు విముక్తి దొరకదు. కాబట్టి ఆ హృదయం నుండి పాపపు ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఆ పాపం తొలగించుకోవాలంటే ఒక్కటే మార్గం, దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపాలని క్షమించమని ముందు వాటిని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళి విరిగి నలిగిన హృదయంతో ఆయన అడగాలి క్షమించమని. అప్పుడే క్షమాపణ దొరుకుతుంది. మరి నా 5వ పాయింట్ ఏంటంటే, మనలోని ఏ అంశాన్ని గురించి మనం అర్థిస్తూ మనలను మనం హెచ్చించుకోకూడదు. మనము ఏదైనా మంచి పని చేసి ఉండొచ్చు, అది ఇతరులు మెచ్చుకుంటే వినడానికి ఇంపుగా ఉంటుంది. మనల్ని మనమే మెచ్చుకుంటే అది దేవుడు హర్షించడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మనము మనలో గొప్పతనం చెప్పే కంటే మనలో ఏమేం బలహీనతలు ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకుంటే మేలవుతుంది. ఎందుకంటే బలహీనతల గురించి మనం చెప్పినప్పుడు ఇతరుల మన గురించి ప్రార్థన చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం తప్పనిసరిగా కొద్దిగా అన్న కంట్రోల్ చేసుకోగలం. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పి కొన్ని సలహాలు, బైబిల్ ఆధారిత, వాక్య ఆధారిత సలహాలు మనము చెప్పుకొని ముగించుకుందాము. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయం ఏ దాంతో నింపుకోవాలి, మరి హృదయ శుద్ధి ఎలా చేసుకోవాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది.
ఏ వాక్యం భాగం విన్నా కూడా, ఏ సందేశం విన్నా కూడా దాన్ని మనము ఎలా అన్వయించుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి. లేకపోతే వేస్ట్. మీరు అనుక్షణము బాబీ గారు ఎంతో కష్టపడి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి 4 నుంచి మొదలు పెడతారు మీరు ప్రార్థనలు. 5 నుంచి బైబిల్ వాక్యం ధ్యానం చేసుకుంటారు. జాన్సన్ కానీ ఇంకా ఇంకా కొంతమంది వాలంటీర్స్, బాబీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ, వాక్యం విని ఊరికే వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా వాక్య ప్రకారం జీవించే వారిగా మనం ఉంటే దేవుడు ఆ, ఆశీర్వదిస్తాడు. వీళ్ళు చేసిన పనికి ప్రతిఫలం కనపడుతుంది. ఏదైనా మనం దేవుని కోసం చేసినప్పుడు కొన్ని ఆత్మలైనా సంపాదించుకునే వాళ్ళంగా ఉండాలి. మరి ఆ పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దేవునికి వందనాలు. కొన్ని సలహాలు మనము చూద్దాం. మొదటిది, దేవుని వాక్యాన్ని అనుదినం చదివి ధ్యానించాలి. ప్రతి దినము వాక్య పఠనతో ఆరంభిస్తే మన మనసు సత్యంతో నింపబడి మనలో అనుకూల ఆలోచనలు వస్తాయి. తద్వారా మనం మాట్లాడే మాటలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన మాటలే కానీ మనము ఎంతమంది అనుసరిస్తున్నామో తెలియట్లా. చాలా మంది బైబిల్ చదువుతున్నాము అంటారు. చదవడం ఒకటే సరిపోదండి, ధ్యానించాలి. హృదయాల్లో స్థిరపరచుకొని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే దానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఊరికే ఆ, గడ గడగడ చదివేసి వెళ్ళిపోతే సరిపోదు. మనం దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. వాక్యము వాక్యమే మన జీవితంలో ఆధారం. వాక్యము నా పాదాలకు దీపము, నా దారిలో వెలుగిచ్చేది అదే అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి వాక్యం ద్వారానే మనము ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలం. వాక్యం అద్దం లాంటిది, వాక్యము రెండంచుల కత్తి లాంటిది, ఎన్నో ఉన్నాయి బైబిల్లో. మరి వాక్యం ద్వారానే మనల్ని మనం సరిచేసుకోగలం. వాక్యం ద్వారానే ఇతరులను కూడా సరిచేయడానికి అవకాశం ఉంటుంది. వాక్యం ద్వారానే సైతాన్ని ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. వాక్యం ద్వారానే మనల్ని మనం బాగు చేసుకోవచ్చు, ఇతరులను కూడా బాగు చేయొచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళాలి మనం. ఇట్లా ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే వాక్యం 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 చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడికి 3 ఇంపార్టెంట్ థింగ్స్: వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ 3 ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. ఏది అధిక ప్రాధాన్యత, ఏది తక్కువ ప్రాధాన్యత అనేది లేదు. 3 ఈక్వల్గా ఉండాలి. వాక్యం ధ్యానించుకోవాలి, ప్రార్థనతో ద్వారా దేవుడితో మాట్లాడాలి. మన హృదయం నిండిన దాన్ని బట్టి మన హృదయంలో నుంచి ఆరాధన పొంగి పొర్లాలి. ఈ 3 జరిగినప్పుడే మన జీవితము ఫలవంతంగా ఉంటుంది. ఈ 3 మన హృదయాల్లో ఉంటే ఆటోమేటిక్గా మనం చేసేది థ్యాంక్సే. దేవుని స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి ఫస్ట్ది వాక్యంతో నింపుకోవాలి. రెండవది ప్రార్థన తప్పనిసరి. ఇది ప్రార్థన లేకుంటే, ప్రార్థన ఒక విశ్వాసికి వెన్నెముక లాంటిది. ప్రార్థన లేకుంటే, వెన్నెముక లేకుంటే ఏ మనిషి నిలబడలేడు. అదేవిధంగా ప్రార్థన లేకుంటే మన క్రైస్తవ జీవితంలో నిలబడలేం, స్థిరంగా ఉండలేం. కాబట్టి ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ఆయన స్వరం వినడం కూడా నేర్చుకోవాలి. ఒకటే జాబితాలు తయారు చేసి చదవడం కాదు. మనం ఆయన సమాధానం కోసం ఎదురు చూడాలి. ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు అవసరమైనటివన్నీ మనకు ఇస్తాడు. ఆయనకు తెలుసు మనకి ఏది కావాలో. ఏది ఎక్కువ ఇస్తే మనం పాడవుతామో కూడా ఆయనకు తెలుసు. అందుకని ఎవరికి కావాల్సినంత వాళ్ళకి ఆయనకు తెలుసు కాబట్టి అన్ని సమకూరుస్తాడు. ప్రతిదినము మనం వాక్యం ఎట్లా చదువుతున్నామో అలాగే ప్రార్థన తప్పనిసరి. ప్రార్థించే సమయంలో మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. కీర్తన 139, 23, 24 వచనాలను ప్రార్థనలో చేరుతాం. అక్కడ దావీదు అంటున్నాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నాడు దావీదు. మరి ఈ విధంగా మనము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి. నిత్య మార్గంలో నన్ను నడిపించు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంటే కనుక అది తొలగించు.
ఇవన్నీ కూడా దావీదే కాదు, మనం కూడా చెప్పాలి. ప్రతిరోజు ప్రార్థనలో ఇంకొక మాట కూడా మనము ఇంక్లూడ్ చేయాలి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగును గాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం. హృదయానికి నోటికి కనెక్షన్ ఉంది కదా, అందుకనే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగును గాక అని దావీదు చేసినట్లు మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. మరి మనం కూడా అన్నీ మార్చుకొని దేవునికి ఇష్టమైన విధంగా మనం ఉండాలి. మూడవది, మనం ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో వాటి గురించి జాగ్రత్త పడాలి. కొన్ని మాటలు, దృశ్యాలు మన హృదయాలను చెడు వైపుకు మళ్లించగలవు. దానివల్ల మన మనసును ప్రభావితం చేసి చెడు ఆలోచనలు వస్తాయి. చాలామంది సినిమాలు చూస్తే తప్పేంటి అంటారు. టీవీ చూడొచ్చు, న్యూస్ కోసమన్నా కొంతమంది చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, సినిమాల్లో కానీ న్యూస్లో చూపించే కొన్ని దృశ్యాలు కానీ మన హృదయంలో హత్తుకుపోతాయి. మన మనసును చెడు వైపుకు లాగుతాయి. మన మనసులో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మనసులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నిద్రలో కూడా అవే కనపడుతూ ఉంటాయి. దానివల్ల ఇప్పుడంతా ఈ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే సినిమాలలో చంపుకోవడాలు కానీ ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు కఠినమైపోతున్నాయి మనసులు. యవనస్తులు ఎంతమంది ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారు. దానికి కారణం వాళ్ళు చూసే దృశ్యాలు. అవి మనసులో హత్తుకుపోతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా. నేను మా ఇంటి చుట్టుపక్కల పిల్లల్ని చూస్తూ ఉంటాను. అందరూ ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళు. వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నాకు షాక్ తింటాను. అదే మా ఇంట్లో పిల్లలైంటే కొట్టైనా సరే వాళ్ళని బాగు చేసేదాన్ని. కానీ వాళ్ళు మన బిడ్డలు కాదు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేం. వాళ్ళు మాట్లాడే బూతు మాటలు వాళ్ళు ఫ్యాషన్ అనుకుంటున్నారు. వాటిని తెలుగులోకి తర్జుమా చేస్తే పల్లెటూర్లలో అలగ జనాలు అంటే పనిచేసే వాళ్ళు వాళ్ళు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటల కంటే భయంకరంగా ఉంటాయి. పాలిష్డ్గా ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటారు. అవి చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారండి. దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత భయంకరంగా ఉంది చూడండి. పల్లెటూర్లలో వాళ్ళకు తప్పేదో మంచేదో తెలియకపోవచ్చు, కానీ ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే వాళ్ళకి ఎవరు కరెక్ట్ చేయరా? నాకు ఎంత బాధేస్తుంది. చిన్న పిల్లలు మాటలు వచ్చినప్పటి నుంచి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది అసలు వాళ్ళు తప్పు అని కూడా అనుకోవట్లేదు. అదే వచ్చింది ప్రాబ్లం. మన యవనస్తులకి ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్ళు తగ్గిపోయిపోయినారు. తల్లిదండ్రులు కూడా అలాగే మాట్లాడతారు. ఇప్పుడు నా నా నేనంటే చాలా ముసలిదాన్ని కాబట్టి ఈ తరం వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ పాష్ లొకాలిటీలో ఉండేవాళ్ళు ఇంగ్లీష్లో బూతులు మాట్లాడతారండి. మీరు ఎప్పుడన్నా వింటే మీకు అసహ్యం వేస్తుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అసలు భరించలేం, అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి వాళ్ళకు? వినటం వల్ల వస్తాయి, చూడడం వల్ల వస్తాయి. సినిమాల్లో ప్రత్యేకంగా ఈ కాలం సినిమాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మరి అటువంటి సినిమాల ద్వారా దొంగతనాలు చేయడం నేర్చుకుంటున్నారు, సైబర్ క్రైమ్స్ చేయడం నేర్చుకుంటున్నారు. వీటన్నిటి వల్ల మనసులు చెడిపోతున్నాయి. కాబట్టి మనము ఏం చూస్తున్నామో ఏం వింటున్నామో జాగ్రత్త పడాలి. మనము అవన్నీ కూడా దృశ్యాలు, మాటలు మన హృదయాలను చెడు వైపుకు మళ్ళిస్తాయి. కాబట్టి మనము చేసే పనులు కూడా చెడ్డగా ఉంటాయి. నాలుగవది, 2 కొరింథీయులు 10:5లో పౌలు చెప్పినట్లు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. చెడు ఆలోచనలు సరిచేసుకోవాలి వాక్యంతో. మనము ఏమంటున్నాడా పౌలు?
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. చెడు ఆలోచనలను వాక్యంతో సరిచేసుకోవాలి. తర్వాత 5వది, మాట్లాడేటప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. సామెతలు 13:3లో తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును అని వ్రాయబడి ఉంది. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఎదుటి వారిని నొప్పించే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కోపం ఉన్నప్పుడు ఏదో ఒకటి తప్పు మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు కొంతమందికి అలవాటు ఉందండి, కోపం వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దట్స్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. లేకపోతే నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళకు అస్సలు నోరు తెరవకుండా మాట్లాడకుండా ఉన్నారు అంటే వాళ్ళ కోపం వచ్చినట్టు మనం గ్రహించాలి. బట్ దట్ ఈస్ ది బెస్ట్. కోపంతో మనం మాట్లాడితే తప్పులు మాట్లాడతాం. కోపంతో మాట్లాడినప్పుడు మనం మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనము హృదయంలో మనం మనసులో వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాం కాబట్టి. అదే ప్రేమతో నింపితే మన మాటలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. 6వది ఏంటంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండి ఆయన చేసిన మేలు గుర్తుంచుకోవాలి. అలవాటుగా ఆయన చేస్తున్న మేలులను గురించి ఆలోచిస్తూ ఉంటే మన మనసులో చేదు ప్రతికూలతకు తావు ఉండదు. ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండి ఆయన చేసిన మేలులు మనం గుర్తుంచుకోవాలి. కీర్తనల్లో ఎన్ని చోట్ల ఉంది దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దండి అని. అలవాటుగా ఆయన చేస్తున్న మేలులను గురించి ఆలోచిస్తూ ఉంటే మన మనసులో చేదు ప్రతికూలతకు తావు ఉండదు. అప్పుడు మనము మంచి చేస్తూ ఉంటాము. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటే మన హృదయం కూడా కృతజ్ఞతతో నిండిపోతుంది. చివరిగా మన చుట్టూ మంచి స్నేహితులను పెట్టుకోవాలి. మనం సహవాసం చేసేవారు మనపై మంచి ప్రభావం చూపేట్టుగా ఉండాలి. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు కదా. మనము చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే మన ఆలోచనలు కూడా చెడ్డగా అవుతాయి. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము తోటి విశ్వాసులతో మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తే మన జీవితం మారిపోతుంది. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలోనే ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అని. దివారాత్రంలో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి దివారాత్రంలో మనం వాక్యం ధ్యానించుకుంటున్నాము అంటే బైబిల్ పట్టుకొని కూర్చోవడం అని కాదు. ప్రొద్దున మనం చదువుకున్న వాక్యాన్ని పదే పదే ఆకలింపు చేసుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటే అది హృదయంలో స్థిరపడిపోతుంది. అప్పుడు మన హృదయం తెరిస్తే అదే మాటే బయటకు వస్తుంది. మీరు ఒకసారి గమనించి చూసుకోండి. మీరు ఏదన్నా ఒక వాక్యం నేర్చుకోవాలని అదే మనసులో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పలకరిస్తే అదే బయటకు వస్తుంది. అంటే యాక్సిడెంటల్గా అనుకోండి, మరి అట్లా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం పాటిస్తే మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోగలం. అప్పుడు అక్కడి నుండి వచ్చే మాటలు కూడా సద్విషయాలై ఉంటాయి. మన హృదయ నిధి నుండి మంచి విషయాలు బయటికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళుగా మనం ఉండాలి అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా అని మీరు అన్నారు నాయన. అవును తండ్రి, అది రియలైజ్ అయ్యి మేము మా నోటి నుండి మంచే వచ్చేటట్టుగా సద్విషయాలనే మా హృదయాల్లో నింపుకునేదానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. విన్న మాటలు వ్యర్థం కాకుండా తండ్రి మన హృదయాల్లో స్థిరపడి మేము మీ చిత్త ప్రకారమే నడుచుకునేటట్టు మా హృదయాన్ని వాక్యంతో నింపుకొని ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమపూరితమైన మాటలు మాట్లాడేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఓవర్ టు జాన్సన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, ma'am, for the wonderful word. You're immensely blessed. సంఘం తరపున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
అర్థం చేసుకొని ముగించుకుందామండి మన మధ్యలోని పాస్టర్ మురళీ బాబాయ్ గారు. అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కూర్చున్నాం అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. ఈ ఉదయకాల వేళల్లో తండ్రి మీ అవసరాలు మిమ్మల్ని రేటమ్మ గారు నిలబెట్టుకున్నారు. ఇంత పర్యంతం నిన్న శ్రేష్టమైన మీ మాటలు మాకు వినిపించారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. ఉత్తమైన వాక్యాన్ని తండ్రి మేము మా ప్రజల్లో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామనైనా. మీ ప్రియబిడ్డ చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. అనేక ప్రాంతాలుగా నడిపిస్తున్నారు. ఇంకా మరి తెలియని ప్రాంతాలు కూడా ఆ బిడ్డ వెళ్ళి మీ స్వార్థను విత్తి అనేక మంది మారు మనసుకు కారణం అవడానికి గొప్ప సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నామునైనా. అలాగే ఉదయకాల వేళలో ప్రార్థించినటువంటి బిడ్డలను బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను. నన్ను బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. బాధ్యత కలిగి భారం కలిగిన ఆయన మీ సన్నిధికి నాయన వచ్చి ప్రార్థిస్తున్నారు. బిడ్డలందరినీ దర్శించండి, కుటుంబాల మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నీ కుడికని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టినటువంటి తమ్ముడు బాబుని బట్టి, మరి బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, అలాగే స్వరూపు తమ్ముడిని బట్టి, అలాగే ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, తేజాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలు కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆయన. నేను ఎంతో నాయన ఉదయకాల వేళలో నాయన ప్రేమతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను, నన్ను జూమ్ కుడికలో ఉన్నట్టు ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, అలా ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మాకే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవ, ఎవరెవరికి ఎలాంటి నాయన ఇబ్బందులు ఉన్నాయి ఎరిగిన వారు కనుక మీరే వారి ఇబ్బందుల్లో వారికి సహకరించి వారికి మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. మా నాయన, మా దేవ, ఇంకెంతమంది అయితే ఈ దినం రాలేకపోయారు ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని మరో దినం నాయన ఈ కూడికలో పార్టిసిపేట్ చేసి సహాయం చేయమని, మా కొర సెలవులు తన ప్రాణాన్ని వెలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, విమోచకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం దయచేయండి. మళ్ళీ మళ్ళీ అపరాధం చేసిన వారిని శిక్షణ ప్రకారం అపరాధములు క్షమించండి. శోధన నిత్యక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనే స్వామి. ఆమేన్. మన పర్వతని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాక్యం, వాక్యం అందించిన దినదాసులు రెడ్డిమ్మ గారికి, ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీకును, సహకరిస్తున్నటువంటి బిడ్డలను, పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి సహవాస ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మరొకసారి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అమ్మగారికి మరి అద్భుతమైన వాక్య పరిచయం చేశారు. గద్దెంపు మరి వాక్యం ఇంకా మనం సెర్చ్ చేసుకోవాల్సిన ఇంకా ఏమైనా కార్నర్స్ ఉన్నాయేమో ఒకసారి మనం పర్సనల్ గా చెక్ చేసుకుందామండి. అలాగే అమ్మగారు చెప్పిన వాక్యాలన్నీ యూట్యూబ్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి. మరి కొద్ది రోజుల నుంచి మనం యూట్యూబ్లో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాము. అవి త్వరలోనే అప్లోడ్ చేస్తాం. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాం. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.